నేను పార్ట్ 13లో చెప్పాను కదా! డెలివరీ అయ్యాక పాపకి చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని. యాక్చువల్లీ చిన్న ప్రాబ్లమ్ అయితే ఏం కాదది. కొంచెం పెద్ద ప్రాబ్లమే. ఏమైందంటే పాప ఉమ్మనీరు తాగేసిందనమాట. ఎందుకంటే నాకు డెలివరీకి ముందు ఉమ్మనీరు లీక్ అయింది కదా! అది పాప తాగేసిందనమాట. అందుకనేసి తనకి కొంచెం సేపు తర్వాత పాలిచ్చిన తర్వాత తను ఎక్కుట్లు పెడతా ఉంది ఎక్కువగా. ఆయనేమో ఇంటికెళ్ళిపోయాడు. మా అత్త, మా అమ్మమ్మ మాత్రమే ఉన్నారనమాట నా దగ్గర. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నైట్ డ్యూటీ చేయొచ్చాడు. ఇంకంతా సేఫ్‌గా డెలివరీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు ఉండి, ఈవినింగ్ అయితే ఇంటికెళ్ళాడు పాపము. రెస్ట్ తీసుకోమని చెప్పి మేమే పంపించాము. మార్నింగ్ రాపో అని చెప్పేసి. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేస్తాంలే అని చెప్పామనమాట. ఆయనేమో ఇంటికెళ్ళిపోయారు. పాపేమో ఎక్కులు పెడుతుంది. అదేంటంటే నాకు డెలివరీ చేసిన హాస్పిటల్‌లో ఓన్లీ గైనకాలజిస్టులు వాళ్ళు మాత్రమే ఉంటారనమాట. చిన్నపిల్లల హాస్పిటల్ పక్కన ఉంటది. పీడియాట్రిషియన్స్ అంటారు కదా వాళ్ళని. వాళ్ళు పక్కన వేరే హాస్పిటల్‌లో ఉంటారు. దాదాపు మా హాస్పిటల్ దగ్గర నుంచి ఒక 3, 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటదనమాట అది. అక్కడికి తీసుకెళ్ళమన్నారు. ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను.